మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ గురించి చూద్దాం. మెగా డిఎస్సి మరింత ఆలస్యం, ఖాళీల లెక్క తీస్తున్న ప్రభుత్వం. ముందుగా గ్రూప్ 1 ఆ తర్వాతే డిఎస్సి ఉండే ఛాన్స్ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. గ్రూప్ 1లో పెరగనున్న మరికొన్ని పోస్టులు, నోటిఫికేషన్ల జారీపై ఫైనల్ నిర్ణయం తీసుకోలేదన్న సర్కార్, సమాంతర రిజర్వేషన్లు అమలుకు గ్రీన్ సిగ్నల్, నోటిఫికేషన్ల కోసం అభ్యర్థుల ఆశగా ఎదురుచూపులు, ఎంపీ ఎలక్షన్ల కంటే ముందుగానే నోటిఫికేషన్లు విడుదల చేయాలని అభ్యర్థులు అయితే కోరుతూ ఉన్నారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా ఉంది. మనకి ముందుగా గ్రూప్ 1కి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత డిఎస్సికి సంబంధించి కసరత్తు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మనకి డిఎస్సికి సంబంధించి అనుబంధంగా మరికొన్ని పోస్టులను కలిపి పోస్టుల భర్తీ చేసే విధంగా ప్రభుత్వం ముందడుగులు వేస్తుంది. మేనిఫెస్టోలో ఫిబ్రవరి 1 అని పెట్టినా ఇంకా కసరత్తు ప్రాసెస్లోనే ఉందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. మనకి కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి కూడా 15 రోజుల్లో నోటిఫికేషన్ కసరత్తు అనే ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. కాబట్టి మనకి ఖచ్చితంగా పోస్టుల భర్తీ అయితే జరుగుతుంది. కాబట్టి అభ్యర్థుల ప్రిపరేషన్ అయితే కొనసాగించుకోవాలి. మరిన్ని అప్డేట్స్ అనేవి రాగానే తప్పకుండా మీకు మన ఛానల్ ద్వారా కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. త్వరలో గ్రూప్ 1 సప్లిమెంటరీ నోటిఫికేషన్ కనీసం 100 పోస్టులు కలిపే యోచనలో సర్కార్ అంటూ కూడా దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కథనం అయితే రావడం జరిగింది. గ్రూప్ 1 పోస్టులకి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది. టీఎస్పీఎస్సీ చర్యలు మొదలుపెట్టింది. సాధ్యమైనంత వరకు త్వరగా నోటిఫికేషన్ ఇచ్చి వాటిని భర్తీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని టీఎస్పీఎస్సీ యోచిస్తుంది. ఇప్పటికే గ్రూప్ 1 పోస్టుల ఖాళీల వివరాలను ఆర్థిక శాఖను అన్ని డిపార్ట్మెంట్లలో 43 మాత్రమే ఖాళీగా ఉన్నాయని లెక్కలు వచ్చాయి. మరొక 23 పోస్టులను కలిపి వీలైనంత వరకు పోస్టులు కలిపి భర్తీ చేసే విధంగా యోచనలు జరుగుతున్నట్లు సమాచారం. కొత్త పోస్టులకు క్లియరెన్స్ రాగానే టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్. ఇదే సమయంలో సుప్రీంకోర్టులో కేసు వెనక్కి తీసుకోవాలని నిర్ణయం అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. 503 పోస్టుల భర్తీ గ్రూప్ 1 నోటిఫికేషన్ వేశారు. వీటిలో భర్తీ కోసం 2 సార్లు ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించగా వివిధ రకాల కారణాలతో 2 సార్లు రద్దయ్యాయి. పరీక్షల నిర్వహణలో నిబంధనలు పాటించలేదనే వాదనతోనే హైకోర్టు ప్రిలిమ్స్ ఎగ్జామ్ను రద్దు చేయగా, బీఆర్ఎస్ ప్రభుత్వ ఆదేశాలతో టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టులో కేసు ఏదైతే ఉందో దాన్ని విత్డ్రా చేసుకుని ఈ ప్రాసెస్ని కొనసాగించనున్నారు.